నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈరోజండి నాకు 6 మంత్స్ బ్యాక్ విటమిన్ డి తగ్గిందండి. అది నాకు ముందు అసలు నాకేం తెలియలేదు. నీరసంగా ఉంది ఏంటి అనుకుంటున్నా. ఈ విటమిన్ డి ఎందుకు తగ్గిందో, ఎలా మళ్ళీ పెరిగిందో డి విటమిన్ గురించి అంతా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఇంతకీ నాకు డి విటమిన్ ఎందుకు తగ్గిందో నాకు తెలియలేదండి. డి విటమిన్ నాకు తగ్గింది అన్నా కూడా నాకు తెలియలేదు. ఆహ్, హ్మ్. ఒక 8 మంత్స్ క్రితం అండి నాకు నీరసంగా ఉండేది. ఏ పని చేయబుద్ధి కాదు. అయ్యేది కాదసల. కూర్చుని ఉండడం అలాగే అనిపించేది. ఎక్కువసేపు కూర్చునే ఉండాలనిపిస్తది. ఏదో బద్ధకం కింద ఉన్నాదండి. నాకేం తెలియలేదు. రొటీన్ వర్కే. ఆ రొటీన్ వర్క్ కూడా అంత చేయాలని అనిపించేది కాదండి. అలాగే ఏదో కూర్చునే ఉండాలని, అలా టీవీ చూస్తూ ఉండాలని అలా ఉండేదండి. కాళ్ళు, చేతులు బాగా లాగేదండి. కాళ్ళైతే అసలు నడవనిచ్చేయే కాదండి. అంత నీరసంగా ఉండేది. కాళ్ళు నొప్పులుగా ఉండేదండి. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏదో నీరసంగా ఉందని నేను అప్పుడు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేశానండి. మల్టీ విటమిన్ టాబ్లెట్ వేసుకున్న కొన్ని అవర్స్ బాగానే ఉండేదండి. నీరసం తగ్గేది. యాక్టివ్‌గానే ఉండేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అండి. నీరసం కాళ్ళైతే నైట్ అయితే అండి కాళ్ళు చాలా లాగేది. నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు. ఏంటి నాకేం అర్థం కాలేదు. ఎందుకు ఇంత నీరసంగా ఉంది? రొటీన్ వర్కే చేస్తున్నాను. నేను ఎక్కువ బయటికి కూడా వెళ్ళను. ఎందుకు ఇలా ఉంది? రెస్ట్‌గానే ఉంటున్నాను. అయినా సరే నాకేం అర్థం కాలేదండి. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళు టెస్టులు చేయించకంటే, సరే నేను కూడా చేయించుకున్నానండి. ఎందుకు నీరసంగా ఉందో తెలుసుకోవాలి కదండీ! అందుకని చేయిస్తే అప్పుడు ఆ టెస్ట్‌లో నాకు డి విటమిన్ తక్కువ ఉందని చూపించారండి. ఆ తక్కువ కూడా ఎంత తక్కువ అంటే 9% అండి. తక్కువ అంటే అంత తక్కువండి. 9% ఉంది. చూడండి 9% అసలు డి విటమిన్ 20, 25 ఉంటేనే నీరసం అయిపోతది ఎవరికైనా. 10 పైనున్న, 15 ఉన్నా చాలా నీరసం ఉంటుంది. అదే నాకు 9% ఉందండి. అంటే ఇంకా చెప్పలేమండి. అంత నీరసంగా ఉండేదాన్నండి. ఇంకా ఆ రిపోర్ట్ చూసి మాకర్థమైంది. డి విటమిన్ తక్కువ ఉండడం వల్లే నీకు ఇంత నీరసంగా ఉంది. కాళ్ళు లాగడం, చేతులు లాగడం అని డిసైడ్ అయ్యామండి. ఇంకా అన్ని రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయి. ఒక డి విటమిన్ ఒకటే తక్కువ అని ఉంది. 9% అని. ఇంకా మేము డి విటమిన్ టాబ్లెట్ తెప్పించేసుకున్నానండి. తెప్పించేసుకొని వారానికి వీక్లీ 1 టాబ్లెట్ వాడానండి. అలా 1 మంత్ కంటిన్యూ చేశాను. అయినా సరే ఏం తేడా లేదండి. సేమ్ అలాగే కాళ్ళు లాగడం, చేతులు లాగడం, నీరసం ఇయన్నీ సేమ్ అలాగే ఉన్నాయి. ఒక్క పర్సెంటేజ్ కూడా నాకు తేడా అనిపించలేదండి. ఇంకా 1 మంత్ ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నాను చేయాలని. ఇంకా సెకండ్ మంత్ కూడా యూజ్ చేస్తుంటే అప్పటి నుంచి సెకండ్ మంత్ నుంచి నాకు తేడా తెలిసిందండి. తగ్గడం మొదలయింది. అలా 3 మంత్స్ యూజ్ చేశానండి. వీక్లీ 1 టాబ్లెట్ అలాగా. వీక్లీ 1 టాబ్లెట్ చేసుకున్న తర్వాత 3 మంత్స్ అయిన తర్వాత నాకు నీరసం అది తగ్గిందండి. ఆ తర్వాత ఫోర్త్ మంత్ నుంచి మంత్లీ 1 టాబ్లెట్ డి విటమిన్ టాబ్లెట్ అలా ఇప్పటికీ యూజ్ చేస్తున్నానండి. ఇప్పటికి నాకు సెవెంత్ మంత్ అండి. ఇప్పుడు మంత్లీ 1 టాబ్లెట్ నేను వేసుకుంటున్నాను. ఈ డి విటమిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఇండియాలో చాలా మందికి ఉంటుందండి. ఎవరికైనా సరే డి విటమిన్ నీరసం ఇలాగా అనిపిస్తే మీరు వెంటనే డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి. చేయించుకొని డాక్టర్‌ని కూడా అవసరం ఉండదేమో అండి. నేను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. 9% ఉందండి. మనకి కూడా తెలిసిపోయింది కదండీ! ఇంక నేనే టాబ్లెట్ తెప్పించేసుకొని యూజ్ చేసేసాను. ఇప్పుడైతే నాకు నీరసం లేదండి. కాళ్ళు లాగడం లేదు. ఏం లేదండి. ఎప్పుడైనా వర్క్ ఎక్కువైతే నీరసం వస్తది. ఇప్పుడు ఇండియాలో కూడా మన దేశంలో కూడా డి విటమిన్
తగ్గే అందరికీ చాలామందికి తగ్గుతుందండి. ఎవరికైనా ఈ సిమ్టమ్స్ కాళ్ళు లాగడం, చేతులు లాగడం కానీ, నీరసంగా బద్ధకంగానండి ఎప్పుడూ లేని బద్ధకం అంతా వస్తుంది. ఈ సిమ్టమ్స్ ఉంటే మీరు కూడా వెంటనే డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి. చేయించుకొని ట్యాబ్లెట్ యూజ్ చేయండి. వీక్లీ 1 ట్యాబ్లెట్. అలాగ 3 మంత్స్ యూజ్ చేయాలండి. ఇంకా 4th మంత్ నుంచి 1 ఇయర్ వరకు మంత్లీ 1 ట్యాబ్లెట్ యూజ్ చేస్తే చాలు. ఇలాగే మార్నింగ్ ఎండలో సన్ రైట్లో 1 అవర్ ఉండండి, సరిపోతుంది. అంతే. ఎండలో ఉంటాం కదా, మన ట్యాబ్లెట్ యూజ్ చేయడం ఎందుకు అని అనుకోద్దండి. ఎండలో ఎంత ఉన్నా సరే మనకు కావాల్సిన అన్ని విటమిన్స్ కూడా డి విటమిన్ సంబంధించి అన్నీ రావండి మనకి. అందుకనే డి విటమిన్ ట్యాబ్లెట్ కంపల్సరీ యూజ్ చేయాలండి. అదే అండి నా ఎక్స్పీరియన్స్, నేను మీకు చెప్తున్నాను. ఏదైనా యూజ్ అవుతుంది అనుకుని నేను మీకు చెప్తున్నానండి. ఇలాగే డి విటమిన్తో నీరసంగా బద్ధకంగా ఎవరైనా ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుని నేను ఈ వీడియో చేశానండి. ఓకే అండి, బాయ్. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.